అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాపై ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం ముఖ్యంగా టారిఫ్ల రూపంలో బ్రిక్స్ దేశాలను ఎలా బలపరుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రిక్స్ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమ స్థానాన్ని బలోపేతం చేయడానికి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ యొక్క విధానాలు ఈ దేశాలను మరింత ఐక్యంగా, బలంగా మార్చవచ్చు. ట్రంప్ 2024లో బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ను వదిలేసి కొత్త కరెన్సీని సృష్టిస్తే 100% టారిఫ్లు విధిస్తానని బెదిరించాడు. ఇక 2025 జూలైలో బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను సమర్థిస్తే అదనంగా 10% టారిఫ్లు విధిస్తానని చెప్పారు. ఈ టారిఫ్లు బ్రిక్స్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై పన్నులను పెంచి వాటి ధరలను ఎక్కువ చేస్తాయి. దీనివల్ల ఈ దేశాల ఎగుమతులు అమెరికా మార్కెట్లో పోటీ తగ్గుతాయి. కానీ ఈ ఒత్తిడి బ్రిక్స్ దేశాలను కొత్త మార్గాలను వెతకడానికి పురుగొల్పుతుంది. బ్రిక్స్ దేశాలు 2009లో అమెరికా, పశ్చిమ ఐరోపా ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి ఏర్పడ్డాయి. అమెరికా డాలర్ ప్రపంచ వాణిజ్యంలో 90% లావాదేవీల్లో ఉపయోగపడుతుంది. ఇది అమెరికాకు ఆర్థిక, రాజకీయ శక్తిని ఇస్తుంది. రష్యా, ఇరాన్లపై అమెరికా విధించిన ఆంక్షలు వాటిని స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తొలగించాయి. దీనివల్ల వాణిజ్యంలో సమస్యలు ఎదుర్కొన్నాయి. ఈ కారణంగా బ్రిక్స్ దేశాలు తమ స్వంత కరెన్సీలలో వాణిజ్యాన్ని పెంచడానికి, కొత్త చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు ఇండియా 2022 నుంచి రష్యాతో రూపాయలతో వాణిజ్యం చేస్తోంది. ట్రంప్ టారిఫ్లు బ్రిక్స్ దేశాలను ఐక్యంగా మారుస్తాయి. అమెరికా మార్కెట్పై ఆధారపడటం తగ్గించడానికి ఈ దేశాలు తమలో తాము వాణిజ్యాన్ని ఎంచుకుంటాయి. ఇండియా ఈజిప్ట్తో రోడ్లు, రైల్వేల వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒప్పందాలు, ఇథియోపియాతో టెక్స్టైల్ ఎగుమతులు, ఇరాన్తో ఇంధన ఒప్పందాలను పెంచుకోవచ్చు. చైనా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో వాణిజ్యం విస్తరిస్తోంది. ఈ కొత్త మార్కెట్లు బ్రిక్స్ దేశాలను ఆర్థికంగా బలోపేతం చేస్తాయి. ట్రంప్ బెదిరింపులు బ్రిక్స్ దేశాలను డాలర్పై ఆధారపడటం తగ్గించేలా చేస్తాయి. చైనా తన రెమిన్బీ కరెన్సీని, ఇండియా రూపాయిని అంతర్జాతీయ వాణిజ్యంలో ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు స్విఫ్ట్కు ప్రత్యామ్నాయంగా కొత్త చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది డాలర్ ఆధిపత్యాన్ని దీర్ఘకాలంలో సవాల్ చేస్తుంది. ఉదాహరణకు రష్యా, చైనా ఇప్పటికే యువాన్లో లావాదేవీలను పెంచాయి. బ్రిక్స్ దేశాలు తమను అమెరికా వ్యతిరేకంగా కాకుండా సహకారం కోసం ఒక వేదికగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. 2025 రియో డి జెనీరో సమావేశంలో బ్రిక్స్ నాయకులు టారిఫ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హానికరమని చెప్పారు. ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అమెరికాతో సంబంధాలను కాపాడుకుంటూనే బ్రిక్స్లో సహకారాన్ని ఎంచుకుంటున్నాయి. ఇది బ్రిక్స్ యొక్క ప్రపంచ ప్రభావాన్ని బలపరుస్తుంది. ఇండియాకు అమెరికాతో $120 బిలియన్ వాణిజ్య సంబంధం ఉంది. టారిఫ్లు విధిస్తే ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ ఎగుమతులు ఖరీదైనవిగా మారతాయి. కానీ ఇండియా బ్రిక్స్ దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. రష్యాతో రూపాయలతో వాణిజ్యం, ఈజిప్ట్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్, యుఏఈతో ఫిన్టెక్ ఒప్పందాలు ఇండియాకు కొత్త అవకాశాలనిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయిని అంతర్జాతీయంగా ప్రోత్సహిస్తోంది. ట్రంప్ టారిఫ్లు అమెరికాకు కూడా హాని చేయవచ్చు. 100% టారిఫ్లు విధిస్తే అమెరికా వినియోగదారులకు వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. బ్రిక్స్ దేశాలు ప్రతీకార టారిఫ్లు విధిస్తే అమెరికా ఎగుమతులు దెబ్బతింటాయి. చైనా ఎలక్ట్రానిక్స్, బ్రెజిల్ కాఫీ, దక్షిణాఫ్రికా ఖనిజాలపై అమెరికా ఆధారపడుతుంది. ఈ టారిఫ్లు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తాయి. 2023లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా బ్రిక్స్లో చేరాయి. ఈ దేశాలు ప్రపంచ జనాభాలో 50% కంటే ఎక్కువ, 40% ఆర్థిక ఉత్పత్తిని సూచిస్తాయి. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, కరెన్సీ స్టెబిలైజేషన్ స్కీమ్ వంటివి ఈ దేశాలను బలపరుస్తున్నాయి. ట్రంప్ టారిఫ్లు బ్రిక్స్ దేశాలను తమ స్వంత చెల్లింపు వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రేరేపిస్తాయి. ఇక ట్రంప్ యొక్క వాణిజ్య యుద్ధం బ్రిక్స్ దేశాలను అమెరికా మార్కెట్పై ఆధారపడటం తగ్గించి తమలో తాము వాణిజ్యాన్ని, స్వంత కరెన్సీలో లావాదేవీలను పెంచేలా చేస్తుంది. ఇది బ్రిక్స్ దేశాల ఐక్యతను, ఆర్థిక స్వావలంబనను బలపరుస్తుంది. ఇండియా వంటి దేశాలు అమెరికాతో సంబంధాలను కాపాడుకుంటూనే బ్రిక్స్లో కొత్త అవకాశాలను వినియోగించుకోవచ్చు. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చవచ్చు. బ్రిక్స్ దేశాలకు దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగించవచ్చు.